మా మహిళల ఆవేదన చూశారు. పేద ప్రజలు ఎవరు కూడా భరించే పరిస్థితి లేదు. మీరు మూర్తి దుండలీకరణ ఏ జాగైతే ఉందో అంతవరకు దుండలీకరణ చేయొచ్చు. కానీ దాని పేరుతో పేద ప్రజలు కూర్చోమంటే మాత్రం సిపిఎం పార్టీగా ఊరుకోదు. పేద ప్రజలు ఐక్యం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తగిన ముందు చెప్పడానికే ఇక్కడికి వచ్చామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు సర్కారు పూర్తి చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మన ఈ ధర్నాలు చేపట్టం చేయడానికి యాదగిరిపురం, అదేవిధంగా చార్మినారు, గోషమాలు, మలక్పేట, యాదగిరిపుర పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి, అదేవిధంగా యాదగిరిపురం గంజాన్గుట్ట నియోజకవర్గాల నుంచి కూడా వచ్చారు. ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక్కగారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సౌత్ జిల్లా కార్యదర్శి గారు అబ్బాస్ గారు కూడా ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత మనం మెమోరాండం ఇచ్చేస్తాం. అప్పటి వరకు కూడా మన ధర్నాన్ని చేపట్టం చేయాలని చెప్పేసి